కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఆదివారం స్థానిక స్టేడియం రోడ్డులో ఉన్న సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీకి తొత్తులుగా మారాయని, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు తీసుకురావడంలో ఇరు పార్టీలు విఫలమయ్యాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధమయ్యారో స్పష్టం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిను గెలిపించాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నాయకులు వంకమూడి కొండలరావు, సప్ప రమణ, సేపేని రమణమ్మ, శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు. మోడీ గారు నాదే గ్యారంటీ ఈ దేశానికంటూ చాలా గొప్ప నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు. నేను సిద్ధం, పేదవారి కోసమే నేనున్నానంటూ జగన్ గారు వస్తున్నారు. మోడీ గారు ఎవరికి గ్యారంటీ ఇస్తున్నారో చెప్పాలి. గత 10 సంవత్సరాల కాలంగా మోడీ పరిపాలనలో చూసినటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఏ సమస్యలకి లోనవుతూ ఉన్నారు, అన్ని రంగాల ప్రజలు కూడా ఈ రోజున చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. 75 సంవత్సరాలుగా భారతదేశంలో సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు తద్వారా వస్తున్న ఆదాయంతో అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నటువంటి దుస్థితి నుంచి ఈ రోజున ఒక్క పబ్లిక్ సెక్టార్ కూడా నిర్మించుకోలేనటువంటి ఒక అనివార్యమైనటువంటి దుస్థితిని ఈ దేశాన్ని నెట్టారు. ఈ బాండ్స్ రూపంలో పొలిటికల్ పార్టీలకు మొబిలైజ్ అవుతున్నటువంటి డబ్బు ఇది, దీని వలన క్విట్ ప్రోకోకి ఆస్కారం వస్తుందని, ఇన్కమ్ ట్యాక్స్ ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టం యొక్క ప్రయోజనాలు దెబ్బతింటాయని, అలాగే వాక్ స్వాతంత్రము, భావస్వేచ్ఛ, మరి మనకున్నటువంటి సమాచార హక్కు చట్టం కూడా నిర్వీర్యమవుతుంది. ఈ రకంగా చాలా ప్రధానమైనటువంటి కారణాలను విశ్లేషిస్తూ ఈ బాండ్స్ని ఏ రాజకీయ పార్టీలు ఏ రూపంలో వసూలు చేసినా దాన్ని వెంటనే పబ్లిష్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి అవినీతి డబ్బుని మొబిలైజ్ చేయడంలో కీలకమైనటువంటి పాత్ర బీజేపీ పోషిస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. గవర్నర్ల ద్వారా రాజకీయాలు నడిపించేటువంటి ఒక పెద్ద అప్రజాస్వామిక పద్ధతికి తెరదీసింది బీజేపీ ప్రభుత్వం. చేసేవన్నీ అవినీతి పనులు కేంద్ర ప్రభుత్వ నాయకత్వం వేసిన నరేంద్ర మోడీ అమిత్ షాలే. గోద్రా ఘటన నుంచి తీసుకుంటే మణిపూర్ ఘటన దాకా, పుల్వామా ఘటన నుంచి ఈ రోజు వరకు కూడా అనేక సంఘటనలు, అనేక ఘర్షణలు చూసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ అవినీతికి మనకి అర్థమవుతూ ఉంది.